భవిష్యత్తు మీకు చాలా ఆశాజనకంగా కనిపిస్తుందా? రకరకాల ప్రదేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు చూశారు. Mhm. మనిషి స్వభావం ఒకేలా ఉండొచ్చు. కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యవాణి కావాలా? భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పాలా? చూడండి. హ్మ్. ఒకవేళ ఒకవేళ నేను చేసేదంతా భవిష్యవాణి చెప్పడమే అయితే, ఈ పనంతా ఎందుకు చేస్తాం? ప్రస్తుతానికి పరిస్థితి చూడడానికి ఎంత నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, మనిషి హృదయంలో ఉన్నదాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ప్రజలు నిజంగా ఏం కోరుకుంటున్నారో దాన్ని తక్కువ అంచనా వేయకండి. 10 ఏళ్లలో ప్రపంచం మొత్తం పూర్తిగా భిన్నమైన విధంగా మారిపోవచ్చు. మీకు తెలుసా? అదేంటంటే, ప్రజలను కదిలించడానికి తగినంత ప్రేరణ కావాలి. కాని వాళ్ళు కదలడం మొదలుపెడితే వాళ్ళేం చేయగలరో మీకు తెలీదు. ఈ భూమ్మీద ఇప్పటిదాకా జరగని దాన్ని వాళ్ళు చేయగలరు. అవునా? అవునా కాదా? కాబట్టి భవిష్యత్తును ఊహించడానికి ప్రయత్నించకండి. మీరు ఎలాంటి భవిష్యత్తును సృష్టించాలనుకుంటున్నారో చూడండి. మనమెప్పుడూ భవిష్యత్తును ఊహించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాం? ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. నేను చనిపోయేలోపు ఈ ప్రపంచాన్ని కనీసం ఇంత మెరుగ్గా వదిలి వెళ్తాను అని. అది బావుంటుంది కదా? భవిష్యత్తును ఊహించే బదులు మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చు కదా, ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లేలోపు దీన్ని కనీసం ఇంత మెరుగ్గా చేస్తాను అని. మనం అందరం అలాంటి లక్ష్యాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా ముందు ఒక అద్భుతమైన భవిష్యత్తుంటుంది. అవునా? మనం నక్షత్రాల నుండి ఏదో మార్గదర్శకత్వం వస్తుందని ఆశిస్తున్నాం. Stars are dumb, inanimate rocks. Okay? నక్షత్రాలు తెలివిలేని నిర్జీవ రాళ్ళు, సరేనా? మెదడు, తెలివితేటలు ఉండేది మీకు, వాటన్నిటికీ లేవు. అవి చాలా దూరంలో ఉన్నాయంతే. కాని అవి కేవలం తెలివి లేనివి, మేధస్సు లేని రాళ్ళు. అవునా కాదా? అంతేనా కాదా? కేవలం దూరంగా ఉన్నాయని మనం వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వనక్కర్లేదు. అవి మన జీవితాలను నడిపించట్లేదు. మానవ గమ్యం మనిషి చేతుల్లోనే ఉంది. మనం దాన్ని ఎలా నిర్వహిస్తే అది ఆ విధంగా అవుతుంది. మనం దాన్ని తెలివిగా నిర్వహిస్తే ఖచ్చితంగా అద్భుతమైన రేపుంటుంది. మనం దాన్ని తెలివి తక్కువగా నిర్వహిస్తే ఖచ్చితంగా భయంకరమైన రేపుంటుంది. అవునా? కాబట్టి భవిష్యత్తును ఊహించకండి. భవిష్యత్తును ఊహించడమంటే మానవాళిని అవమానించడం. భవిష్యత్తు గురించిన ఊహలన్నీ మానవాళికి ఘోరమైన అవమానమే. అవునా? అవునా కాదా? దానర్థం మనిషికి ఎలాంటి విలువ లేదు అని. ఈ అవివేకం అంతా జరగడానికి కారణం కేవలం మీరు మనిషిగా ఉండటంలోని అపారతను గ్రహించనందుకే. మనిషిగా ఉండటం ఎంత గొప్ప విషయమో గ్రహించబడలేదు. చాలా అద్భుతమైన కథలున్నాయి. భారతదేశంలో మీరు వినే ఉంటారు. భారతదేశంలో ఇలాంటి కథలున్నాయి. దేవతలకు ఏవైనా సమస్యలు వస్తే, వాళ్ళు కష్టాల్లో పడితే కిందకు వచ్చి ఋషులను, సాధువులను కలుస్తారు సలహా, సంప్రదింపుల కోసం. మీకు తెలుసా విషయం? మీకీ విషయం చెప్పడానికే మనిషి తనను తాను ఎంతటి ఉన్నత స్థితికి చేర్చుకోగలడంటే దేవతలు కూడా అతని నుండి సలహా తీసుకునే స్థాయికి వెళ్ళగలడు అని. మనిషిగా ఉండటంలోని అపారత, దాని అర్థమేంటో మీకు చెప్పడానికే. కాబట్టి మనిషిగా ఉండటంలోని అపారతను మీరు గ్రహిస్తే అప్పుడు మీరు ఊహించరు, సృష్టిస్తారు. మనం సృష్టించాలంతే, ఊహించకూడదు.